ఎఫ్ఆర్బిఎం దాటి అప్పులు తెచ్చింది ఎవరు ఈ రాష్ట్రంలో? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాదా? 2014-19 మధ్య ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి 17,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని కేంద్ర ప్రభుత్వం నిలదీయలేదా? వాటిని మళ్ళీ సర్దడం కోసం వాటిని ఆశ్చర్యపోయి ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-24 మధ్య ఆ 17,000 కోట్లని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని అప్పులు తీసుకునే ఆ సంఖ్యని తగ్గించి 17,000 కోట్లు చూపించారు కదా. అంతకు మించి చేయకూడదు, ముందే మీరు తెచ్చేసుకున్నారు కాబట్టి ఆ 17,000 కోట్లు ఇప్పుడు ఈ లెక్కలో తీసుకుంటామని చెప్పలేదా? మీరేదో చాలా గొప్పగా పరిపాలించినట్టు. అసలు అప్పులంటే మీకు తెలియనట్టుగా. అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న సంపద సృష్టి అదొక పెద్ద బ్రహ్మ పదార్థం. అసలు అప్పుకి సంపదకి తేడా తెలియంది ఎవరన్నా ఉంటే మీరే. చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చామని చెప్పి, అప్పులైపోయినాయి రాష్ట్రానికి, చాలా దుర్మార్గంగా అప్పులు చేసేశారని ఒక బ్రాండింగ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టడానికి ఎన్నికల ముందు విపరీతమైన ప్రచారం చేశారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం పరితపించిపోయారు. ఆ తర్వాత మొన్న బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి గారు 6,46,531 కోట్లు ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని చెప్పారు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, అబ్బే లేదు 9 లక్షల కోట్లు పైచిలకు అప్పులు ఉన్నాయి, కావాలంటే నా దగ్గరికి రండి నేను చూపిస్తానంటున్నాడు ఆయన. అసలు మీ దగ్గర రావడం, మీరు చూపించడం ఏదైనా ప్రైవేట్ వ్యవహారం అండి? ఏదైనా ప్రైవేట్ వ్యవహారం మా దగ్గరికి వస్తే చూపించడం అనడానికి? అంటే మీరు చెప్పింది, మీరు అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ అబద్ధమా? 6,43,000 కోట్లు అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి అని చెప్పింది అబద్ధమా? 14 లక్షల కోట్లని అబద్ధం చెప్పారు. 6,43,000 కోట్లని బడ్జెట్ ప్రసంగాల్లో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ 9 లక్షల కోట్లు పైచిలుకు ఉన్నాయి, నా దగ్గర రండి నేను చూపిస్తానంటే మీ బాధ్యత కాదా? ఈ రాష్ట్రంలో అప్పులు ఎన్ని ఉన్నాయో చెప్పడం.